హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అనంత్. మనం ఏపీటీఎస్ టెట్ ప్రీవియస్ పేపర్స్ని డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఇది మనకి థర్డ్ ప్రీవియస్ పేపర్. ఇలా అట్లీస్ట్ ఒక 10 పేపర్స్ని చేస్తాను. దీంతో పాటుగా కొన్ని ఎక్సర్సైజెస్ వీడియోస్ని కూడా చేస్తాను. మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే ఈ టాపిక్ కావాలి అంటే ఆ టాపిక్ని కూడా నేను ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. కాబట్టి మీకు కావాల్సిన టాపిక్స్ని కామెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ద థర్డ్ పేపర్. మనం మూడో పేపర్ టెట్లో మూడో పేపర్ డిస్కస్ చేస్తున్నామండి. ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ద ప్రిన్సిపల్ లుక్డ్ ఇన్ టు ద కంప్లైంట్ అన్నాడండి. ఈ లుక్డ్ ఇన్ టు అనేటటువంటిది ఫ్రేజల్ వర్బ్ అంటాం. ఈ లుక్డ్ ఇన్ టు అనే ఫ్రేజల్ వర్బ్ మీనింగ్ అడిగాడు. ఓకే, లాడ్జ్డ్ కేర్ఫుల్లీ, రిటర్న్ కేర్ఫుల్లీ, అబ్జర్వ్డ్ కీన్లీ, సెంట్ కేర్ఫుల్లీ అన్నాడు. చాలా క్లియర్గా ఉందండి. లుక్ ఇన్ టు అంటే అబ్జర్వ్ సంథింగ్ అండి. అంటే ఒక కంప్లైంట్లోకి ఏం చేస్తాడు? లుక్ ఇన్ టు అంటే ఏంటి? దాన్ని పరిశీలిస్తున్నాడు అని అర్థం. కాబట్టి ఏంటి? ద రైట్ ఆన్సర్ వుడ్ బి ద థర్డ్ వన్, అబ్జర్వ్డ్ కీన్లీ. ఇట్స్ నాట్ లాడ్జ్డ్, ఇట్స్ నాట్ రిటర్న్, ఇట్స్ నాట్ సెంట్. ఓకే, నెక్స్ట్ 62 అండి. చూస్ ద సెంటెన్స్ ఇట్ విత్ అన్ యాడ్వర్బియల్ క్లాజ్ అన్నాడండి. క్లాజ్ అన్నాడు. ఈ క్లాజ్ అనేటటువంటి ఐటమ్ చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలండి మనం. క్లాజ్ అనేది, ఈ క్లాజ్ గురించి జాగ్రత్తగా నేర్చుకోండి. ఈ క్లాస్ బేస్లో చాలా క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే సిన్స్ 1991 హీ హ్యాస్ బీన్ ఇన్ లండన్. ఇదొక సెంటెన్స్. వీ స్టేడ్ ఇండోర్స్ సిన్స్ ఇట్ రెయిన్డ్ హెవీలీ. ఇదొక సెంటెన్స్. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ లాస్ట్ సండే. హీ ఈజ్ వెయిటింగ్ ఫర్ హిస్ ఫ్రెండ్ అన్నాడు. చూడండి, ఇక్కడ మనకి యాడ్వర్బియల్ క్లాస్లో ఫోర్త్లో అసలు ఏ యాడ్వర్బియల్ క్లాస్ లేదండి. అంటే యాడ్వర్బియల్ క్లాస్ అంటే టైం చెప్పే క్లాస్ అవుతుంది. ఇక్కడ మనకి టైం చెప్పే క్లాజెస్ ఉన్నాయి. అంటే ఈ సిన్స్ 1991 అనే టైం చెప్తుంది. అయితే ఇదేంటంటే ఇట్స్ నాట్ ఏ క్లాస్. దీన్ని ఏమంటాం అంటే ఫ్రేజ్ అంటాం. PHRASE ఫ్రేజ్ అంటాం. ఫ్రేజ్కి క్లాస్కి తేడా ఏంటంటే క్లాస్కి వచ్చేసి టెన్స్ ఉంటుంది, ఫ్రేజ్కి వచ్చేంటి టెన్స్ ఉండదు. అది తేడా. కాబట్టి ఇక్కడ మనకి టెన్స్ లేదు కాబట్టి ఏంటి, ఇట్ ఈజ్ నాట్ క్లాస్, తీసేయచ్చు. తర్వాత థర్డ్ వన్ చూడండి, సిన్స్ లాస్ట్ సండే అన్నాడు. ఇక్కడ కూడా చూడండి, సిన్స్ లాస్ట్ సండే. ఇది కూడా ఏంటంటే ఫ్రేజే తప్పితే ఇది క్లాస్ కాదండి. ఎందుకని క్లాస్ కాదు అంటే ఇక్కడ మనకి టెన్స్ లేదు. మనకి టెన్స్ ఉంది ఒకటే చూడండి, సిన్స్ ఇట్ రెయిన్డ్ హెవీలీ. అది వర్షం పట్టడం ప్రారంభమైనప్పటి నుంచి మేము ఇంట్లోనే ఉన్నాము అని చెప్తున్నాడు. కాబట్టి అంటే ద ఆన్సర్ వుడ్ బి ద సెకండ్ వన్. నెక్స్ట్, నో సూనర్ డాష్ ద డోర్ దాన్ సంబడీ నాక్డ్ అగైన్ అన్నాడు. ఇక్కడ మనకి ఒక కొండ గుర్తుంటుందండి. ఏంటంటే నో సూనర్తో సెంటెన్స్ స్టార్ట్ అయితే, ఓకే, నో సూనర్తో సెంటెన్స్ స్టార్ట్ అయితే ఈ నో సూనర్ తర్వాత వీ కెన్ యూజ్ డిడ్ ఆర్ వీ కెన్ యూజ్ హ్యాడ్. డిడ్ కానీ హ్యాడ్ కానీ వాడు రాసేస్తాం. కనుక ఈ నో సూనర్ తర్వాత డిడ్ కానీ హ్యాడ్ కానీ లేని ఏదైతే ఉందో అవన్నీ ఎలిమినేట్ చేసేసేద్దామండి. చూడండి, నో సూనర్ తర్వాత పక్కన వెంటనే రావాలి. కాబట్టి ఏంటి, ఇది ఆన్సర్ కాదండి. ఐ వచ్చింది కాబట్టి ఇది ఆన్సర్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇది డిడ్ వచ్చింది కాబట్టి ఆన్సర్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇది ఐ క్లోజ్డ్ అన్నాడు, ఇది ఆన్సర్ కాదు. అంటే రెండు ఎలిమినేట్ అయిపోతాయి. ఇప్పుడు మనకి ఆన్సర్ ఏంటి, ఐదర్ ద సెకండ్ ఆప్షన్ ఆర్ ద థర్డ్ ఆప్షన్. మనకి హ్యాడ్ అనేటటువంటిది వస్తే హ్యాడ్ తర్వాత వచ్చే వెర్బ్ ఎలా ఉంటుందంటే V3 రావాలండి, వర్బ్ థర్డ్ ఫామ్ రావాలి. డిడ్ వచ్చింది అనుకోండి, డిడ్ తర్వాత వచ్చే వర్బ్ ఎలా ఉంటుందంటే V1 రావాలి. చూడండి, ఇక్కడ హ్యాడ్ తర్వాత V3 వచ్చింది, క్లోజ్డ్. డిడ్ తర్వాత ఏం రావాలి, V1 రావాలి, క్లోజ్ రావాలి. కానీ క్లోజ్డ్ వచ్చింది కాబట్టి ఏంటి, ఈ ఆప్షన్ ఆన్సర్ కాదు. దెన్ ద ఆప్షన్ రైట్ ఆప్షన్ వుడ్ బి హ్యాడ్ ఐ క్లోజ్డ్. నో సూనర్ హ్యాడ్ ఐ క్లోజ్డ్ ద డోర్ దాన్ సంబడి నాక్డ్ అగైన్. ఓకే, నెక్స్ట్ 64. The people followed the principles that Mandela advocated అన్నాడు. ఇక్కడ దట్ మండేలా అడ్వకేటెడ్ అనేది ఏ క్లాజు అంటాడు.
అంటే అది అడ్జెక్టివ్ క్లాజా, అడ్వర్బియల్ క్లాజా, కండిషనల్ క్లాజా, అండ్ అడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ రీజనా అని అడుగుతున్నాడు. ఇది కండిషనల్ క్లాజ్ అయితే మాత్రం కాదు. ఎందుకు కాదని చెప్తున్నాం అంటే, కండిషనల్ క్లాజ్ అయితే మనకు అక్కడ ఏముంటుంది, ఇఫ్ కానీ లేకపోతే అన్లెస్ కానీ వస్తే అవి కండిషనల్ క్లాజెస్ అవుతాయి. కాబట్టి ఏంటి, ఇఫ్ అన్లెస్ ఇక్కడ మనకు లేదు, అది కండిషనల్ క్లాజ్ కాదు. కాబట్టి ఉన్న వాటిలో ఏదో ఒకటి అవ్వాలి. ఇక్కడ దట్ మండేలా అడ్వకేటెడ్ అన్నాడు. వాట్ మండేలా అడ్వకేటెడ్? ప్రిన్సిపల్స్ అనేవి మండేలా అడ్వకేట్ చేసిన ప్రిన్సిపల్స్. అంటే ఏంటి, ఈ పార్ట్, అండర్లైన్ చేసినటువంటి పార్ట్ ఈ ప్రిన్సిపల్స్ గురించి మాట్లాడుతుంది. ఈ ప్రిన్సిపల్స్ అనేది ఏంటి, నౌన్ అండి. ఒక నౌన్ గురించి చెప్తుంది కాబట్టి ఆ నౌన్ గురించి చెప్పేదాన్ని ఏమంటాము, యాడ్జెక్టివ్ అంటాం. ఒక నౌన్ని డిస్క్రైబ్ చేసేదాన్ని అడ్జెక్టివ్. అంటే ఈ నౌన్ డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి ఇదేంటి, అడ్జెక్టివ్ పాత్ర పోషిస్తుంది కాబట్టి ఇది అడ్జెక్టివల్ క్లాజ్ అవుతుందండి. కాబట్టి ఆన్సర్ 1. ఇది అడ్వర్బియల్ క్లాజ్ కాదు, అడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ రీజన్ కాదు. ఓకే, నెక్స్ట్. చూస్ ద వర్డ్ దట్ కెన్ బి యూస్డ్ యాజ్ ఎ వర్బ్ అండ్ ఎ నౌన్. వర్బ్ గాను నౌన్ గాను 2 రకాలుగా వాడేటటువంటి వర్డ్ ఏంటో చూడండి అన్నాడు. చూడండి ఇక్కడ థాట్. థింక్కి ఏంటి 3 ఫార్మ్స్, థింక్, థాట్ అండి. కాబట్టి ఏంటి, ఇది V3గా వాడవచ్చు అండి, వర్బ్ థాట్ ఫామ్గా వాడవచ్చు. ఇదే సేమ్ దీన్ని థాట్ని నౌన్గా కూడా వాడుకోవచ్చు అండి. కాబట్టి ఇది ఆన్సర్ అవ్వడానికి అవకాశం ఉంది, అలా ఉంచండి. బాట్ ఉంది, ఇది బైకి 3వ రూపం అండి, బై బాట్, దాన్ని నౌన్గా వాడవండి. అలాగే ఫైట్ ఫాట్ అండి, ఫైట్ ఫాట్, టీచ్ టాట్. వీటిల్లో నౌన్గా వాడబడేటటువంటిది ఇదొక్కటే అండి, థాట్ ఒక్కటే. కాబట్టి ఇవేవి ఆప్షన్స్ కాదు. కాబట్టి ఫస్ట్ వన్ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 66కి వద్దాం. చూస్ ద వర్డ్ దట్ గివ్స్ ద మీనింగ్ ఏ నెంబర్ ఆఫ్ పీపుల్ వాచింగ్ ఏ మ్యాచ్ ఆర్ సంథింగ్. దేనైనా వాచ్ చేస్తున్నటువంటి గ్రూప్ పేరేంటి అని అడుగుతున్నాడు. ఇక్కడ మాబ్ ఇచ్చాడు, ట్రూప్ ఇచ్చాడు, స్పెక్టేటర్స్ ఇచ్చాడు, టీమ్ ఇచ్చాడు. మాబ్ అనే వర్డ్ని తీసుకుంటే ఇది జనరల్గా నెగటివ్ కాంటెక్స్ట్లో వాడతాం. ఈ మాబ్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఏ లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్, లేదు గ్యాంగ్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, కాబట్టి ఇక్కడేంటి, వాచింగ్ ఏ మ్యాచ్ ఆర్ సంథింగ్ అంటున్నాడు, వాచ్ చేస్తున్నారు అన్నాడు. కాబట్టి ఇది ఆన్సర్ కాదు. జనరల్గా ట్రూప్ అన్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రూప్ అంటే, ట్రూప్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ సింగర్స్ ఈజ్ టు బి ట్రూప్. సింగర్స్ యొక్క గ్రూప్ని ఏం చెప్తాం, ట్రూప్ అని చెప్తాం. కాబట్టి ఇది ఆన్సర్ కాదు. టీమ్ అనే వర్డ్ ఉంది, టీమ్ కూడా ఆన్సర్ కాదండి. మనకు తెలుసు టీమ్ అంటే, వాట్ ఈజ్ టీమ్? టీమ్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ ప్లేయర్స్ అండి. ఒక గుంపు ప్లేయర్స్ని ఏమంటాం, టీమ్ అంటాం. ఏ గ్రూప్ ఆఫ్ ప్లేయర్స్ అంటారు. సో ఆన్సర్ ఏమై ఉండాలి, థర్డ్ వన్ ఆన్సర్ అండి. ఎలాగో చెప్తాను చూడండి. ఇక్కడ స్పెక్ట్ అనేటటువంటిది మనకి ఇంగ్లీష్లో ఒక రూట్ అంటామండి. స్పెక్ట్ అంటే అర్థం ఏంటి అంటే లుక్ అని అర్థం అండి, LOOK, లుక్ అని అర్థం. ఇక్కడ OR అనేది వచ్చింది, ప్లస్ OR. జనరల్గా OR అనేది నౌన్ తయారు చేయడానికి వాడతామండి, OR అనేది. స్పెక్టేటర్, స్పెక్ట్ అంటే లుక్, OR పర్సన్, ఏ పర్సన్ హూ లుక్స్ ఎట్ సంథింగ్. దేనైనా చూసేవాడిని ఏమంటాం, స్పెక్టేటర్ అంటాం. కాబట్టి అంటే ఇక్కడ ఏమన్నాడు, మనకి నెంబర్ ఆఫ్ పీపుల్ వాచింగ్ ఏ మ్యాచ్, చూస్తున్నటువంటి వాళ్ళు. కాబట్టి ఆన్సర్ థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, చూజ్ ద గ్రామటికల్లీ కరెక్ట్ క్వశ్చన్ అన్నాడు. గ్రామటికల్గా కరెక్ట్ క్వశ్చన్ అన్నాడు. కాబట్టి ఏంటి, చివరి క్వశ్చన్ మార్క్ ఉండాలి. కాబట్టి ఇది ఆన్సర్ కాదండి. ఎందుకని ఆన్సర్ కాదు, చివరి ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది కాబట్టి అది ఆన్సర్ కాదు, దాన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. నెక్స్ట్, క్వశ్చన్ అంటే మనకి ఒక కొండ గుర్తు ఏంటి అంటేనండి, క్వశ్చన్ మార్క్ ఒకటి ఉండాలి. రెండవది ఏంటి అంటే హెల్పింగ్ వర్బ్ అనేది క్వశ్చన్ వర్డ్ కన్నా ముందన్నా ఉండాలి, లేకపోతే సబ్జెక్ట్కి ముందన్నా ఉండాలి. ఇక్కడ చూడండి, హౌ లాంగ్ అన్నాడు. హౌ లాంగ్ క్వశ్చన్ వర్డ్. ఈ క్వశ్చన్ వర్డ్ పక్కనే మనకి హెల్పింగ్ వర్బ్ రావాలి. లేదు చూడండి, హౌ లాంగ్ ద క్యూ ఈజ్ అన్నాడు, చివరి ఎక్కడికి వెళ్ళిపోయింది. కాబట్టి ఇది ఆన్సర్ కాదు. తర్వాత చూడండి, హౌ లాంగ్ ఈజ్ ద క్యూ అన్నాడు. హౌ లాంగ్ క్వశ్చన్ వర్డ్ పక్కన చూడండి ఈజ్ వచ్చింది, అది హెల్పింగ్ వెర్బ్ వచ్చింది, ఆన్సర్ అవడానికి అవకాశం ఉంది.
తర్వాత హౌ ద క్యూ ఈజ్ లాంగ్ అన్నాడు. ఇట్స్ క్వైట్ ఇర్రెలవెంట్ అండి. దెన్ ఆన్సర్ సెకండ్ వన్ రైట్ ఆన్సర్ అండి. హౌ లాంగ్ ఈజ్ ద క్యూ. చూడండి, ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్ అండి మనకి. ఈ మోడల్లో ఏంటి అంటే క్వశ్చన్ తయారు చేసేటప్పుడు WRH క్వశ్చన్స్ అనుకోండి, అంటే W అనే వర్డ్తో కానీ లెటర్తో కానీ H అనే లెటర్తో కానీ స్టార్ట్ అయింది అనుకోండి, దీని పక్కన ఏం రావాలి? హెల్పింగ్ వెర్బ్ రావాలండి. హెల్పింగ్ వెర్బ్ రావాలి, ఖచ్చితంగా హెల్పింగ్ వర్బ్ ఉండాల్సిందండి. మనకి ఇంగ్లీష్లో 24 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. ఏమిటి? డూ ఫార్మ్స్ అని, బీ ఫార్మ్స్ అని. డూ ఫార్మ్స్ అంటే డూ, డస్, డిడ్. బీ ఫార్మ్స్ అంటే ఈజ్, యామ్, ఆర్. అలాగే హ్యావ్ ఫార్మ్స్ హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. అలాగే విల్, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, ఆట్ టు, డేర్, నీడ్, యూజ్ టు, ఇలాంటివన్నీ హెల్పింగ్ వర్బ్స్ అవుతాయండి. ఓకే, ఈ హెల్పింగ్ వర్బ్ ఖచ్చితంగా ఈ WRH వర్డ్స్ పక్కన ఉండాలి. దాని తర్వాత ఏమొస్తుంది అంటే సబ్జెక్ట్ అనేది రాస్తామండి. ఈ స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ బేస్లో చాలా టైమ్స్ క్వశ్చన్స్ అడిగి ఉన్నారండి. ఓకే, నెక్స్ట్ చూస్ ద ఎక్స్ప్రెషన్ విత్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ఎడ్జెక్టివ్స్ అన్నాడు. అంటే మనకి ఎడ్జెక్టివ్స్ యొక్క ఆర్డర్ని మనం ఇక్కడ చూడాల్సినటువంటి అవసరం ఉంది. క్వశ్చన్ నెంబర్ 68 అండి. చూస్ ద ఎక్స్ప్రెషన్ విత్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ఎడ్జెక్టివ్స్ అండి. ఎడ్జెక్టివ్స్ కరెక్ట్ ఆర్డర్ ఉన్నాడు. మనకి ఇచ్చినవి ఏంటండి? ఒకటి బ్రౌన్ ఇచ్చాడండి. అంటే బ్రౌన్ అనేది ఏంటి? ఇట్స్ ఎ కలర్. బ్రౌన్ అనేది కలర్ ఇచ్చాడు. ఆ తర్వాత ఇండియన్ హ్యాండ్ మేడ్ ఇచ్చాడు, ఆరిజిన్ ఇచ్చాడు. తర్వాత వుడ్ అనేది ఇచ్చాడు, మెటీరియల్ అని ఇచ్చాడు. టేబుల్ అనేది వస్తువు అండి. వీటి ఆర్డర్ ఎలా ఉండాలి అంటే అండి, ఫస్ట్ కలర్ రావాలండి. ఫస్ట్ వీ హ్యావ్ టు రైట్ కలర్. చూడండి, కలర్ ఎక్కడ ఉంది? దీంట్లో కలర్ ఉందండి, ఫస్ట్ దాంట్లో కలర్ ఉంది. ఈ రెండు ఆన్సర్స్ కావండి. ఫస్ట్ కలర్ రావాలి ఈ ఆర్డర్లో. ఓకే, నెక్స్ట్ కలర్ తర్వాత ఏం రావాలి అంటే మేడ్, ఆరిజిన్ రావచ్చు అండి. ప్రాపర్ నౌన్ ఎక్కడ తయారైంది అనేది రాయొచ్చు. ఇండియన్ హ్యాండ్ మేడ్ అన్నాడు, ఇక్కడ ఇండియన్ టేబుల్ హ్యాండ్ మేడ్ అన్నాడు, ఇక్కడ ఇండియన్ హ్యాండ్ మేడ్ అన్నాడు. వీటిలో ఇండియన్ టేబుల్ అనేది ఏంటి? నౌన్ కాబట్టి ఇక్కడ రాకూడదండి, చివరి రావాలి. కాబట్టి ఏంటిది? ఇది కూడా ఎలిమినేట్ అయిపోతుంది. దెన్ ఆన్సర్ ఈజ్ 68 వన్ అండి. ఇక్కడ మీరు ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ నేర్చుకోవాలండి. ఏ ఆర్డర్లో రాయాలి, దేన్ని ముందు రాయాలి, దేన్ని వెనకాల రాయాలి అనేటువంటిది ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ అని చెప్తామండి. ఈ ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్లో ముందు మనం ఏం చేస్తామండి? ఫస్ట్ ఆర్టికల్ పెట్టుకుంటామండి. ఫస్ట్ ఆర్టికల్ రాస్తాం. ఆర్టికల్ రాసిన తర్వాత ఏం చేస్తాం మనం? ప్లస్ ఒపీనియన్ రాస్తామండి. అంటే ఒపీనియన్ అంటే ఏంటి? అది గుడ్గా ఉందా, బ్యాడ్గా ఉందా, లేకపోతే సిల్లీగా ఉందా, లవ్లీగా ఉందా అని రాస్తాం. తర్వాత ఏం చేస్తామంటే సైజ్ రాస్తామండి. సైజ్ అంటే హ్యూజా, బిగ్గా, లార్జా, టైనీనా, ఇట్లా సైజ్ రాస్తామండి. సైజ్ రాసిన తర్వాత షేప్ రాయాలండి. దాని షేప్ ఎలా ఉంది అంటే రౌండ్గా ఉందా, స్క్వేర్గా ఉందా, ఇట్లా రాస్తామండి. ఆ తర్వాత ఏజ్ రాస్తామండి. ఏజ్ అంటే యంగా, ఓల్డా, న్యూనా, ఏన్షియంటా, యూత్, యాంటిక్, ఇట్లా రాస్తామండి. తర్వాత ఏం చేస్తామంటే కలర్ రాస్తామండి. కలర్ రాస్తాం. ఓకే, రెడ్, బ్లాక్, బ్రౌన్, ఇట్లా కలర్ రాస్తాం. ఆ తర్వాత ఏం చేస్తామంటే ఆరిజిన్ రాస్తామండి. అది ఎక్కడ తయారైంది? ఇక్కడ మనం ఈ సెంటెన్స్లో చూసినట్లయితే ఇండియన్ హ్యాండ్ మేడ్, అది ఆరిజిన్ కింద వస్తుందండి. ఆ తర్వాత ఏం చేస్తామంటే మెటీరియల్ రాస్తామండి. అది ఏ మెటీరియల్తో తయారైందో ఆ మెటీరియల్. ఇక్కడ చూడండి, మనకేంటి మెటీరియల్? వుడ్ ఈజ్ ద మెటీరియల్. కాబట్టి వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి? 68. మీరు ఈ ఆర్డర్ని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆర్టికల్ రాస్తాం, తర్వాత ఒపీనియన్, తర్వాత సైజు, తర్వాత షేపు, తర్వాత ఏజ్, తర్వాత కలర్, తర్వాత ఆరిజిన్, తర్వాత మెటీరియల్. మీరు ఒక 4-5 ఎగ్జాంపుల్స్ చేస్తే మీకు చాలా క్లియర్గా ఉంటుంది అది. ఇక్కడ షీ రైట్స్ టు మీ వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ అన్నాడండి. ఈ వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ అనేటటువంటిది ఒక ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ అండి. దీని అర్థం ఏంటి అని అడుగుతున్నాడు. వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ అంటే ఏంటి అంటే, ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ చూడండి. నెవర్ అన్నాడు, ఫ్రీక్వెంట్లీ అన్నాడు, వెరీ రేర్లీ అన్నాడు, వెరీ ఆఫన్ అన్నాడు. వెరీ ఆఫన్ అన్నాడు. ఇప్పుడు మీరు ఈ ఆప్షన్స్ని గమనిస్తే ఫ్రీక్వెంట్లీ అన్న, వెరీ ఆఫన్ అన్న రెండు ఒకే మీనింగ్ అండి. ఫ్రీక్వెంట్లీ అంటే తరచుగా, వెరీ ఆఫన్ అన్న తరచుగా. మనం ఒక బ్లాంక్కి 2 ఆప్షన్స్ రావండి. కాబట్టి ఈ 2 ఆన్సర్లు కావడానికి అసలు అవకాశమే లేదు. ఎందుకని? ఫ్రీక్వెంట్లీ అన్నదే మీనింగ్, వెరీ ఆఫన్ అన్నదే మీనింగ్.
కాబట్టి ఆ రెండు ఆన్సర్స్ కావండి. ఎందుకని ఒక బ్లాంక్లో మనం రెండు ఆప్షన్స్ని పెట్టలేము. కాబట్టి ఏంటి, ఇది నెవర్ అన్నాయి ఉండాలి, వెరీ రేర్లీ అన్నాయి ఉండాలి. ఓకే, ఇక్కడ నెవర్ కాదండి ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే దీనికి వెరీ రేర్లీ అని అర్థం. ఎందుకంటే వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అండి. ఈ బ్లూ మూన్ అనేది ఒక నెలలో 2 సార్లు వస్తుందండి. అది ఎప్పుడు వస్తుంది అంటే సంవత్సరంలో ఎప్పుడో ఒకసారి వస్తుంది. కాబట్టి అంటే చాలా అరుదుగా జరిగేటటువంటి దాన్ని ఒక ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్గా చేయడం జరిగింది. వెరీ రేర్లీ, చాలా అరుదుగా అనే అర్థంలో వాడతామండి. నెక్స్ట్, వైల్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ డాష్ ఇట్ బిగాన్ టు రెయిన్ అన్నట్టు. ఇక్కడ మనం చూస్తే ఒక రైట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ పెట్టండి అన్నాడు, టెన్స్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ పెట్టండి అన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్లో నాకున్నటువంటి ఒక ఫ్రెండ్ గురించి మాట్లాడుతున్నానండి. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఏంటి ఇక్కడ వెర్బ్ ఎలా ఉండాలి, సింగులర్గా ఉండాలి. కాబట్టి ఇక్కడ ఉన్న వాటిలో సింగులర్ వెర్బే వాడండి. సింగులర్ కానీ ఎలిమినేట్ చేద్దాం. చూడండి, వస్ సింగులర్ కాబట్టి వాడుకోవచ్చు. చూడండి, వర్ సింగులర్ కాదు కాబట్టి ఇది ఎలిమినేట్ అవుతుంది. తర్వాత హ్యావ్ ఉందండి, హ్యావ్ సింగులర్ కదండి, హ్యావ్ సింగులర్ ఏంటి, హ్యాజ్, కాబట్టి ఇది ఎలిమినేట్ అవుతుంది. మనకు ఆప్షన్ విల్ అనేది వాడుకోవచ్చు అండి. విల్ దేనికైనా వాడుకోవచ్చు, సింగులర్కి వాడచ్చు, ప్లరల్కి వాడచ్చు. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది ఆన్సర్ అనేది తేలాలి అంటే వైల్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ డాష్ ఇట్ బిగాన్ టు రెయిన్ అన్నాడు. మా ఫ్రెండ్స్ ఆడుతూ ఉన్నప్పుడు వర్షం పడటం ప్రారంభమైంది అన్నాడు. చూడండి, ఇక్కడ బిగాన్ అన్నాడు, V2 అన్నాడు, పాస్ట్లో ఉంది. ఇటు పాస్ట్లో ఉంటే ఇది కూడా ఏంటి ఆటోమేటిక్గా పాస్ట్లోనే ఉండాలి. ఈ విల్ అనేది ఏంటి ప్రెజెంట్ ఫ్యూచర్లో ఉంది కాబట్టి ఏంటి ఇది కుదరదు. కాబట్టి ఆన్సర్ ఏంటి, వాజ్ ప్లేయింగ్. దట్ టు మోస్ట్లీ వైల్ అనేటటువంటి వర్డ్ వచ్చినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమొస్తుంది, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వాజ్ వర్ ప్లేయింగ్ రావడం జరుగుతుంది. ఓకే, సో ఆన్సర్ ఈజ్ ద ఫస్ట్ వన్. నెక్స్ట్, ఏ పర్సన్ హూ అబ్స్టైన్స్ ఫ్రమ్ టేకింగ్ ఆల్కహాల్. ఆల్కహాల్ నుంచి దూరంగా ఉండేటటువంటి వ్యక్తిని ఏమంటారు? ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూద్దాం. లాస్ట్ ఆప్షన్ చూడండి, ఆమ్ని అన్నాడండి. ఆమ్ని అంటే ఎవ్రీ లేదా ఆల్. ప్రజెంట్ అనే మనకు వర్డ్ మనకు తెలుసు. ఆమ్ని ప్రజెంట్ అంటే ప్రజెంట్ ఎవ్రీవేర్, ఎక్కడ పడితే అక్కడ ఉండేవాడిని ఉంటారు ఆమ్ని ప్రజెంట్. సర్వాంతర్యామి అంటామండి. ఇక్కడ అసలు ఇచ్చిన వర్డ్కి దీనికి అసలు ఏ సంబంధం లేదు కాబట్టి ఇది ఎలిమినేట్ చేయొచ్చు. తర్వాత చూడండి, మెర్సినరీ అండి. మెర్సినరీ, ఇక్కడ మెర్సీ అనే వర్డ్ కనిపిస్తుంది. దీని క్వైట్ ఆపోజిట్ మీనింగ్ అండి. మెర్సినరీ అంటే మెర్సీ లేని వర్డే మెర్సినరీ. అంటే ఇక్కడ మెర్సినరీ మీన్స్ ఏ పర్సన్ హూ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ మనీ. డబ్బుల కోసం ఏమైనా చేసేవాడిని ఉంటారు మెర్సినరీ అంటారు. ఫర్ మనీ హీ కెన్ డూ ఎనీథింగ్ అండి. కాబట్టి ఏంటి, ఇది కూడా ఆన్సర్ కాదు. తర్వాత ఇక్కడ ఒక రూట్ ఉందండి, థీ అంటే THE, థీ అంటే గాడ్ అని అర్థం అండి, దేవుడు అని అర్థం. ప్లస్ ఇస్ట్ అంటే పర్సన్ అని అర్థం. అంటే ఏ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ గాడ్, దేవుడిని నమ్మేవాడిని ఉంటాం థీయిస్ట్ అంటారు. ఇక్కడ దేవుడికి సంబంధించిన అంశం కాదు. కాబట్టి ఆన్సర్ ఏంటండి, టీటోట్లర్. టీటోట్లర్ అంటే ఏంటి, అబ్స్టైన్స్ ఫ్రమ్ టేకింగ్ ఆల్కహాల్. ఆల్కహాల్ నుంచి దూరంగా ఉండేవాడే టీటోట్లర్ అండి. నెక్స్ట్ 72, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ప్లూరల్ ఫామ్ అండి. ఇవి లాటిన్ వర్డ్స్ అండి, లాటిన్ అండ్ గ్రీక్ వర్డ్స్. వీటి ప్లూరల్స్ డిఫరెంట్గా ఉంటాయి, సింగులర్ ప్లూరల్ ఫామ్స్ డిఫరెంట్గా ఉంటాయండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఫంగస్ అనే వర్డ్ ఉందండి. ఈ ఫంగస్ అనే వర్డ్ ఏంటి అనేది చూడాలి. ఈ ఫంగస్ అనే వర్డ్ జనరల్గా చివరి ఎస్ చూసి మనం ఏమనుకుంటామంటే ప్లూరల్ ఏమో అనుకుంటామండి. ఇట్స్ నాట్ ప్లూరల్ అండి, ఇట్ ఈస్ సింగులర్ అండి. ఇది సింగులర్, ఫంగస్ అనేది సింగులర్. మరి ప్లూరల్ ఏంటంటే ఫంగీ ఈజ్ ప్లూరల్ అండి. ఫంగీ అనేది ప్లూరల్. కాబట్టి ఏంటి, ఇది ఆన్సర్ కాదు. మనల్ని అడిగింది ఏంటి, ప్లూరల్ ఫామ్ తీసుకోండి అన్నాడు. ఇక్కడ ఉన్న వాటిలో ప్లూరల్ తీసుకోండి అన్నాడు. ఇక్కడ ఉన్న వాటిలో ఫంగస్ అనేది ఏంటి, ప్లూరలే, సరే సింగులర్. ప్లూరల్ ఏంటి, ఫంగీ. కాబట్టి ఏంటి, ఇది ఆన్సర్ కాదు. తర్వాత చూడండి, సిలబీ అన్నాడు. సిలబీ అనేది ప్లూరల్ అండి, సిలబీ అనేది ప్లూరల్. దీనికి సింగులర్ ఏంటంటే సిలబస్. సిలబస్ సింగులర్ అవుతుంది, సిలబస్ సింగులర్ అవుతుంది. అలాగే డేటమ్ అనే వర్డ్ ఉందండి. ఈ డేటమ్ అనే వర్డ్ సింగులర్ అండి. దీనికి ప్లూరల్ ఏంటి అంటే డేటా అనేది ప్లూరల్ అవుతుందండి. డేటా అనేది ప్లూరల్ అవుతుంది.
ఓకే, అలాగే క్రైసిస్ తీసుకుంటే క్రైసిస్ కూడా సింగులర్ అండి. దీన్ని చాలామంది ఏమనుకుంటారంటే చూసి ప్లోరల్ ఏమో వస్తుంది కదా అనుకుంటారు. కాదండి, దీనికి ప్లోరల్ ఎలా ఉంటుందంటే CRISES వస్తుందండి. ఇది ప్లోరల్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనం అడిగింది ఏంటండి, ప్లోరల్ ఫామ్ కావాలన్నట్టు. చూడండి, ఫస్ట్ది సింగులరే కాబట్టి అది పోయింది. ఇక తర్వాత థర్డ్ వన్ సింగులరే, అది ఎలిమినేట్ చేసాం. ఫోర్త్ వన్ సింగులరే, అది ఎలిమినేట్ చేసాం. దాని ఆన్సర్ ఏంటండి, సిలబీ అనేది ఆన్సర్ అవుతుంది. చాలామంది ఏం చేస్తారంటే ఫంగస్ క్రైసిస్ తీసుకుంటారు. ఎందుకని చివర ఎస్ ఉంది కాబట్టి అది ఆన్సర్ అనుకుంటాం మనం. ఓకే, నెక్స్ట్, ద టీచర్ షౌటెడ్ డాష్ ద స్టూడెంట్స్, చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్ టు కంప్లీట్ ద సెంటెన్స్. ఇక్కడ మనకున్నవి ఎట్ ఉంది, ఆన్ ఉంది, బై ఉంది, టు ఉంది. వెరీ సింపుల్ అండి. షౌటెడ్ ఎట్ ద స్టూడెంట్స్, shouted at, that's it. Next, 74, we discussed the new plan at length అన్నాడు. at length means మీనింగ్ అడిగండి. at length అనే దానికి మీనింగ్ అడిగాడు. at length means in detail అండి. at length అంటే లెంగ్దీగా అంటే ఇన్ డీటెయిల్గా ఈజ్ కాల్డ్ లెంగ్దీ అండి. నెక్స్ట్ 75, ఐఎమ్ నాట్ అక్వైంటెడ్ దిస్ ఏరియా అండి. ఇది కూడా ప్రిపోజిషనల్ బేస్డ్, వెరీ సింపుల్ వన్ అండి. అక్వైంటెడ్ విత్ అండి. అక్వైంట్ తోటి విత్ వాడుకుంటామండి. వి యూస్ విత్ అక్వైంటెడ్. నెక్స్ట్, చూస్ ద సెంటెన్స్ ఇన్ ద సింపుల్ పాస్ట్ టెన్స్ అండి. సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే వర్బ్ ఎలా ఉంటుందంటే V2లో ఉండాలండి. వర్బ్ సెకండ్ ఫామ్లో ఉండాలి. చూడండి, ఫస్ట్ సెంటెన్స్ చూడండి, సింగ్స్ అన్నాడు. సింగ్స్ అంటే ఏంటది, V1లో ఉంది వర్బ్ కాబట్టి ఇది ఆప్షన్ కాదు. తర్వాత చూడండి, కట్ అన్నాడు. కట్ అన్నప్పుడు 3 ఫామ్స్ ఎలా ఉంటుందండి, కట్, 3 కట్టే. అలాంటప్పుడు కొంచెం డిఫికల్ట్గా ఉండేది. ఇది ఫస్ట్ ఫామా, సెకండ్ ఫామా, థర్డ్ ఫామా, చాలా కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. అయితే ఇక్కడ ఇది ఖచ్చితంగా 1వ రూపం మాత్రం కాదండి. ఇది ఎందుకని కాదు అని చెప్తున్నామంటే, ఇది ఫస్ట్ ఫామ్ వర్బ్ అయితే ఈ ముందేంటి హీ అనేటటువంటి ప్రణామం వచ్చినప్పుడు ఈ హీ కట్కి ఏమవుతుంది, కట్స్ అని రాయాలి. మనం హీ కట్స్ అని రాస్తాం. ప్రజెంట్లో ఉంటే ఏం రాస్తామండి, హీ కట్స్ అని రాస్తాం. అదే పాస్ట్లో అయితే ఏం చేస్తామండి, హీ కట్ అని రాస్తాం. ఓకే, ఇది ఖచ్చితంగా ప్రజెంట్ కాదు. ఇదేమైండాలి, పాస్ట్ పక్కన ఉంచండి. ఇది తర్వాత ఐ వాంట్ టు మీట్ యూ అన్నాడు. వాంట్ ప్రజెంట్ అండి, V2 కాదు. ఇదేంటి, వాంట్ V1. V2 ఏంటి దీనికి, వాంటెడ్. తర్వాత ఇట్ రెయిన్స్ అన్నాడు. రెయిన్స్ కూడా V1 కాబట్టి ఆన్సర్ ఈజ్ వెరీ క్లియర్. ద సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. రీడింగ్ కాంప్రహెన్షన్ పాసేజ్ అండి. ఇక్కడ నెగటివ్ నేషనల్ ఫీలింగ్ కెన్ మేక్ ఎ నేషన్. ఒక నెగటివ్ నేషనల్ ఫీలింగ్ ఉంటే అది ఆ దేశాన్ని ఎలా తయారు చేస్తుంది అని అడిగాడు. సెల్ఫిష్గా తయారు చేస్తుందా, సెల్ఫ్ సెంటర్డ్గా తయారు చేస్తుందా, ఇండిఫరెంట్గా తయారు చేస్తుందా, డేంజరస్గా తయారు చేస్తుందా అన్నట్టు. ఈ డేంజరస్ అనేది చాలా ఎక్స్ట్రీమ్ వర్డ్ కాబట్టి ఈ వర్డ్ ఆన్సర్ కాదండి. మీరు ఒకసారి పారాగ్రాఫ్ చదివితే మీకు క్లియర్గా ఉంటుంది. తర్వాత ఇండిఫరెంట్ అంటే ఏంటంటే లిస్ట్లెస్నెస్ అండి. అంటే పట్టించుకోకపోవడం, అసలు సంబంధం లేకుండా ఉంటానే ఉంటాం, ఇండిఫరెంట్ అంటాం. ఈ రెండు కాదండి. ఆన్సర్ ఏమవుతుంది అంటే సెల్ఫిష్ కానీ సెల్ఫ్ సెంటర్డ్ కానీ అవుతుందండి. మనం పారాగ్రాఫ్ని జాగ్రత్తగా చూసినట్లయితే మనకి సెల్ఫిష్ ఈజ్ నాట్ ద ఆన్సర్ ఈజ్ సెల్ఫ్ సెంటర్డ్. సెకండ్ వన్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్, ద గ్రేటెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద పాసేజ్ రిఫర్స్ టు ద క్వశ్చన్. ఈ పాసేజ్ మిడిల్లో డిస్కస్ చేసినటువంటి పెద్ద ప్రాబ్లం ఏంటి, హౌ టు మిటిగేట్ హార్డ్షిప్ టు హ్యూమన్ బీయింగ్స్ అన్నాడు. హౌ టు కంటైన్ ద డేంజర్స్ ఆఫ్ అగ్రెసివ్ నేషనలిజం, హౌ టు షేర్ ద ఎకనామిక్ బర్డన్ ఈక్వల్లీ, హౌ టు కర్బ్ ఇంటర్నేషనల్ హేటెడ్ అన్నాడు. అసలు ఈ పారాగ్రాఫ్ మీరు గమనిస్తే అగ్రెసివ్ నేషనలిజం గురించి చెప్తున్నాడు కాబట్టి మనకు ఆన్సర్ సెకండ్ వన్ అవుతుందండి. నెక్స్ట్, అగ్రెసివ్ నేషనలిజం ఏం చేస్తుంది అంటున్నాడు. ఫాస్టర్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, లీడ్స్ టు స్టంటెడ్ గ్రోత్, ఎండేంజర్స్ నేషనల్ యూనిటీనా,
ఐసోలేట్స్ ఏ కంట్రీ అంటే ఐసోలేట్స్ ఏ కంట్రీ అండి. ఒక కంట్రీని ఏం చేస్తుంది, మిగిలిన దేశాల నుంచి దూరం చేస్తుంది, ఒంటరిదాన్ని చేసేస్తుంది. ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, షీ సెడ్ దట్ షీ వాజ్ బిజీ. ఇక చూడండి, దిస్ సెంటెన్స్ హ్యాస్ డాష్ అన్నాడు. ఏ రిలేటివ్ క్లాజా, ఏ నౌన్ క్లాజా, యాడ్వర్బియల్ క్లాజా, యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ రీజన్ అన్నాడు. చూడండి ఇక్కడ దట్ షీ వాజ్ బిజీ, షీ సెడ్ వాట్ అని చెప్పింది, వాట్ ఏమని, దట్ షీ వాజ్ బిజీ, ఆమె బిజీగా ఉంది అని. అంటే ఇట్ ఆక్యుపైజ్ ద ఆబ్జెక్ట్ ప్లేస్ అండి, ఆబ్జెక్ట్ ప్లేస్ని ఆక్యుపై చేసింది. కాబట్టి ఇది ఏమవుతుంది అంటే దీన్ని ఇట్ ఈస్ టు బి ద నౌన్ క్లాస్ అండి. అంటే ఇది ఒక నౌన్ యొక్క డ్యూటీని చేస్తుంది ఇక్కడ, కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ ద నౌన్ క్లాస్ అండి. నెక్స్ట్, గణేష్ హూ ఈజ్ మై ఫ్రెండ్ లీవ్స్ ఇన్ గుంటూరు అన్నాడు. ఇదేం క్లాస్ అన్నాడు, దట్ క్లాజా, లేకపోతే యాడ్వర్బియల్ క్లాజా, డిఫైనింగ్ రిలేటివ్ క్లాజా, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజా అన్నాడు. చూడండి, ఈ హూతో వచ్చింది అంటే దట్స్ రిలేటివ్ క్లాజ్ అండి, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కాబట్టి ఈ రెండు ఎలిమినేట్ అవుతాయి. ఈ కామాస్ మధ్యలో ఉంటే, కామాస్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ నాన్ డిఫైనింగ్ అంటండి, నాన్ డిఫైనింగ్. అదే కామాస్ లేకుండా ఉంటే దట్ ఈస్ కాల్డ్ డిఫైనింగ్ అంటండి. ఇప్పుడు ఇది ఇట్స్ ఎ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అండి. నెక్స్ట్, saw a beautiful green leaf అండి. హియర్ ద వర్డ్ గ్రీన్ అండర్లైన్ చేసాడు. ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ గ్రీన్, గ్రీన్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి అంటున్నాడు. మనకేంటి, లీఫ్ అనేది నౌన్ అండి, నౌన్ గురించి చెప్తుంది కాబట్టి ఏంటి, ఏ వర్డ్ దట్ టెల్ సంథింగ్ అబౌట్ నౌన్ ఈజ్ ఎడ్జెక్టివ్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి, ఎడ్జెక్టివ్ ఇస్ ద ఆన్సర్. గ్రీన్ లీఫ్లో గ్రీన్ ఎడ్జెక్టివ్ అవుతుంది. నెక్స్ట్, వాకింగ్ ఇంప్రూవ్స్ హెల్త్. వాకింగ్ ఇంప్రూవ్స్ హెల్త్. ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ వాకింగ్ అనేది ఏంటి చూడండి. ముందు కానీ ఏంటో తీసేసేద్దాం. ఇది హెల్పింగ్ వర్బా అన్నాడు, హెల్పింగ్ వర్బ్ కాదు. తర్వాత పాస్ట్ పార్టిసిపుల్ అన్నాడు, పాస్ట్ పార్టిసిపుల్ కూడా కాదండి. ఎందుకంటే వర్బ్ థర్డ్ ఫామ్ని ఏమంటాం అంటే పాస్ట్ పార్టిసిపుల్ అంటాం. కాబట్టి ఆన్సర్ ఏంటి, ఇది ప్రజెంట్ పార్టిసిపుల్ అన్న అవ్వాలి లేదా జెరండ్ అన్న అవ్వాలి. ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే ఏంటంటే V1 + ing, వర్బ్ యొక్క ఐఎన్జీ రూపాన్ని ప్రజెంట్ పార్టిసిపుల్ అంటాం. ఈ జెరండ్ అన్న V1 + ingనే అండి. మరి రెండిట్లో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్, ఏది కరెక్ట్ ఆన్సర్ అంటే ఇక్కడ వాకింగ్ అనేదాన్ని నౌన్గా యూజ్ చేయడం జరిగిందండి, నౌన్గా యూజ్ చేయడం జరిగింది. ఓకే, ఒక వర్బ్ని నౌన్లా యూజ్ చేస్తే ఆ వర్బ్ని ఏమంటారంటే జెరండ్ అంటారండి. కాబట్టి అండి ఇట్ ఈస్ నాట్ ప్రజెంట్ పార్టిసిపుల్, జెరండ్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్, యాంటనిమ్ ఆఫ్ మ్యాసివ్ అండి. ఈ మ్యాసివ్ అనే పదానికి యాంటనిమ్ అండి. యాంటనిమ్ అంటే ఏంటి, ఆపోజిట్ వర్డ్ అండి. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నటువంటి వర్డ్స్ని తీసుకుంటే మ్యాసివ్ అంటే ఇట్స్ వెరీ బిగ్ ఇన్ సైజ్. దానికి సినానిమ్ చూసుకున్నట్లయితే హ్యూజ్ అండి, హ్యూజ్ అంటే బిగ్ ఇన్ సైజ్. బ్రేవ్ అంటే ఏంటి, బోల్డ్, కరేజియస్ అనేది. కాబట్టి దీనికి మ్యాచ్. టిమిడ్ అంటే ఏంటి, పిరికితనం అండి, అది కాదు. కాబట్టి ఏంటి, స్మాల్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 85, ద ఫాలోయింగ్ మెథడ్ స్ట్రెస్సెస్ ఆన్ ద స్పోకెన్ ఇంగ్లీష్ అండి. స్పోకెన్ ఇంగ్లీష్ మీద స్ట్రెస్ చేసేటటువంటి, దాని ప్రాముఖ్యతను చెప్పేటటువంటి ఈ టీచింగ్ మెథడ్ ఏంటి, ట్రాన్స్లేషన్ మెథడా, రీడింగ్ మెథడా, డైరెక్ట్ మెథడా, కమ్యూనికేటివ్ మెథడా. కమ్యూనికేటివ్ మెథడ్ అండి. కమ్యూనికేటివ్ మెథడ్లో దెర్ ఈస్ స్ట్రెస్ ఆన్ ద స్పోకెన్ లాంగ్వేజ్, స్పోకెన్ లాంగ్వేజ్ మీద స్ట్రెస్ ఉంటుంది. నెక్స్ట్, చూస్ ద వర్డ్ దట్ డస్ నాట్ హ్యావ్ స్ట్రెస్. స్ట్రెస్ లేని వర్డ్ని తీసుకోండి అని. ఇప్పుడు మనకి ఇచ్చిన వర్డ్స్ని చూడండి. ఆప్టెయిన్ అండి, ఆప్టెయిన్ 2 సిలబుల్స్ ఉన్నాయి, 2 సిలబుల్స్ ఉన్నాయి. డైసిలబిక్ వర్డ్ అంటాం. వుడ్ అన్నాం, ఇక్కడ 1 సిలబుల్ ఉంది, మోనోసిలబిక్ అంటాం. ఇక్కడ డిలీట్ అంటే 2 సిలబుల్స్ ఉన్నాయి, డైసిలబిక్. నెక్స్ట్, ట్యుటోరియల్
ట్యూటోరియల్. ట్రై సిలబిక్ అండి, 3 సిలబుల్స్ ఉన్నాయండి. మూడు సిలబుల్స్ ఉన్నాయండి. ఇక్కడ మనకి ఏమని అడిగాడండి, డస్ నాట్ హ్యావ్ స్ట్రెస్, స్ట్రెస్ లేనిది. స్ట్రెస్ ఎప్పుడు వస్తుంది అంటే అండి 2 or more than 2 సిలబుల్స్ ఉంటేనే స్ట్రెస్ ఉంటుందండి. 2 లేదా అంతకంటే ఎక్కువ సిలబుల్స్ ఉన్న వర్డ్స్కే స్ట్రెస్ ఉంటుంది. ఇది 2 సిలబుల్స్ కాబట్టి స్ట్రెస్ ఉంటుంది. ఆబ్టెయిన్ టా మీద వస్తుంది, డిలీట్లో లా మీద వస్తుంది. ఓకే, ట్యూటోరియల్ కాబట్టి ఇవేవి ఆన్సర్స్ కాదండి. ద ఆన్సర్ ఈజ్ ఒక సిలబుకి స్ట్రెస్ ప్రత్యేకంగా ఉండదు కాబట్టి ఏంటంటే వుడ్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్, ఏ మెథడ్ ఈజ్ అన్ ఓవరాల్ ప్లాన్ ఫర్ ద ఆర్డర్లీ ప్రజెంటేషన్ ఆఫ్ లాంగ్వేజ్ మెటీరియల్ విదిన్ వన్ అప్రోచ్ దేర్ కెన్ బి. ఒక అప్రోచ్లో ఎన్ని మెథడ్స్ ఉండొచ్చు అని అడుగుతున్నాడు. 2 అప్రోచెస్ ఉంటాయా, 2 మెథడ్స్ ఉంటాయా, 4 మెథడ్స్ ఉంటాయా, మెనీ మెథడ్స్ ఉంటాయా, 6 మెథడ్స్ ఉంటాయా? ఒక అప్రోచ్లో ఎన్ని మెథడ్స్ అయినా ఉండొచ్చండి, ఎన్ని మెథడ్స్లో అయినా టీచ్ చేయొచ్చండి. ఇట్స్ ఎ ప్లాన్. ఎన్ని రకాలుగా ఒక అప్రోచ్ని ఎన్ని రకాలుగా అయినా ప్లాన్ చేసుకోవచ్చు కాబట్టి మెనీ మెథడ్స్ 87 అండి. నెక్స్ట్, SQ3R మెథడ్ ఇన్ టీచింగ్ రీడింగ్ టీచ్ చేయడంలో SQ3R మెథడ్ అంటే ఏంటి అంటున్నాడు. S ఫర్ సర్వే అండి, Q ఫర్ క్వశ్చన్, 3 R's ఏంటి అంటే రీడ్, రీకాల్, రివ్యూ. ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్. నెక్స్ట్, ఇంగ్లీష్ ఫోనీమ్స్, కాన్సోనెంట్స్, వోవెల్స్ ఆర్ ఇన్ ద ఫాలోయింగ్. మొత్తం ఫోనీమ్స్ 44 అండి. మొత్తం టోటల్ ఫోనీమ్స్ అంటే సౌండ్స్ 44 ఉన్నాయి. వాటిలో కాన్సోనెంట్స్ ఆర్ 24 అండి. నెక్స్ట్, వోవెల్స్ ఆర్ 20. ఈ 44లో 24 కాన్సోనెంట్స్, 20 వోవెల్ సౌండ్స్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? థర్డ్ వన్ ఈజ్ ద ఆన్సర్ అండి. 44, 24, 20. నెక్స్ట్, ఇండక్టివ్ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఈజ్ టు గైడ్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ రూల్స్ టు ఎగ్జాంపుల్స్, ఫ్రమ్ ఎగ్జాంపుల్స్ టు రూల్స్, టు అండర్స్టాండ్ కాన్సెప్ట్స్, టు అండర్స్టాండ్ ఫ్యాక్ట్స్. ఇండక్టివ్ మెథడ్ ఆఫ్ టీచింగ్లో మనం స్టూడెంట్స్ని ఎలా గైడ్ చేస్తాము అంటే ఫ్రమ్ ఎగ్జాంపుల్స్ టు రూల్స్. ముందు ఎగ్జాంపుల్ చెప్పి ఎగ్జాంపుల్ నుంచి ఎక్కడికి తీసుకెళ్తామండి, రూల్కి తీసుకెళ్తాం. దట్ ఈస్ ద ఇండక్టివ్ మెథడ్ ఆఫ్ టీచింగ్.